హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీగా ఆనియన్ పకోడీని సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దానికోసం జల్లించుకున్నటువంటి 1 కప్పు శనగపిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాముని ఇలా వేయడం వలన వాము ఫ్లేవర్ అనేది పకోడీకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా ఆనియన్స్ శనగపిండిలో కలిసేటట్టు, ఆనియన్స్లోని వాటర్ మొత్తం బయటికి వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఆనియన్స్ అనేవి పొరలు పొరలుగా వస్తాయి. అప్పుడు పకోడీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని శనగపిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండిని మొత్తం పకోడీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి పకోడీ పిండిని చిన్న చిన్న పకోడీలుగా వేసుకోవాలి. ఈ పకోడీలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన పకోడీ అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పకుండా వదిలేస్తే వన్ సైడ్ మాత్రమే ఫ్రై అవుతూ ఉంటాయి. అప్పుడు లోపల ఉన్నటువంటి పిండి సరిగా ఉడకదన్నమాట. ఈవినింగ్ టైంలో ఏవైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇలా పకోడీలు 5 నిమిషాల్లో చేసేసుకొని హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆనియన్ పకోడీ ఇంట్లోనే సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.